హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్లోనే లాస్ట్ ఎక్సైజ్లో 5th సమ్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో అప్ టు 4 బిట్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ ఎక్సైజెస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మనకి ఇక్కడ 5th సమ్ ఏమి ఇచ్చారు చూడండి. x² + y² = 25xy అని ఇచ్చారు. దెన్ ప్రూవ్ దట్ 2 log x + y = 3 log 3 + log x + log y అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ x² + y² = 25xy అని ఇచ్చారు. మనకి a + b² ఫార్ములా ఐడియా ఉంది కదా, అది x + y² ఫార్ములా రాద్దాం. x + y² అంటే ఏమవుతుంది, x² + y² + 2xy అవుతుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, x² + y² అంటే మనకి 25xy అని ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ x² + y² ప్లేస్లో మనం ఏమి రాసుకోవచ్చు, 25xy రాసుకోవచ్చు ప్లస్ 2xy. మనకి ఇది ఇక్కడ 25xy + 2xy అంటే ఇది ఏమవుతుంది, 27xy అవుతుంది. ఇక్కడ x + y² మనకి ఏముంది, 27xy ఉంది. మనకి ఇక్కడ లాగరిథమ్స్లో ప్రూవ్ చేయమన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగరిథం తీసుకుందాం. ఇప్పుడు లాగరిథం అప్లై చేద్దాం. log of x + y² = logarithm of 27xy. మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి పవర్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది, అలాగే ప్రొడక్ట్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. ఒకసారి ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ప్రొడక్ట్ ప్రాపర్టీ ఏంటి, మనకి లాగరిథమ్ ఆఫ్ xy అని ఉంటే మనం ఏం రాసుకుంటాం, log x + log y అని రాసుకుంటాం ప్రొడక్ట్ ప్రాపర్టీ. పవర్ ప్రాపర్టీ ఏంటి, లాగరిథమ్ ఆఫ్ x⁴n అని ఉంటే మనం ఏం రాసుకుంటాం, n లాగరిథమ్ ఆఫ్ x అని రాసుకుంటాం. ఈ రెండు ఇక్కడ మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ పవర్ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఇది ఏమవుతుంది, 2 logarithm of x + y = ఇక్కడ log x y ప్లేస్లో ఇక్కడ 3 ఉన్నాయి, అంటే ఇది ఇక్కడ log 27 + log x + log y. ఇక్కడ మీరు చూడండి log 27 మనం ఎలా రాసుకోవచ్చు, లాగరిథమ్ ఆఫ్ 3/3 రాయొచ్చు. 3 3 is 9, 9 3 is 27 వచ్చేస్తుంది, ప్లస్ log x + log y. మనకి ఇక్కడ మళ్ళీ పవర్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది కదా, పవర్ ప్రాపర్టీని యూజ్ చేసి రాస్తే ఇదేమవుతుంది, 3 logarithm of 3 3 log 3 + log x + log y. మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2 logarithm of x + y. మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు చూడండి, 2 logarithm of x + y = 3 log 3 + log x + log y అని ప్రూవ్ చేయమన్నారు. అదే కదా ఇక్కడ వచ్చేసింది కదా, ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ 6th వన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇఫ్ లాగరిథమ్ ఆఫ్ x + y/3 = 1/2 × log x + log y అని ఇచ్చారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x/y + y/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూద్దాం. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఏమిచ్చారు, గివెన్ లాగరిథమ్ ఆఫ్ x + y/3 = 1/2 లాగరిథమ్ ఆఫ్ x + లాగరిథమ్ ఆఫ్ y అని ఇచ్చారు. మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, ఇదే ప్రాపర్టీ లాగా ఉంది, ప్రొడక్ట్ ప్రాపర్టీ కదా, log x + log y అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, లాగరిథమ్ ఆఫ్ xy అని రాసుకోవచ్చు కదా, రాసేయచ్చు కదా బై యూజింగ్ ప్రొడక్ట్ ప్రాపర్టీ. మళ్ళీ ఇది ఇక్కడ చూడండి n log x ఫామ్లో ఉంది, n అంటే ఇక్కడ 1/2 ఉంది. మనం దీన్ని పవర్ ప్రాపర్టీ ఏమవుతుంది, ఇది ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ x⁴n రాసుకోవచ్చు కదా, అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లాగరిథమ్ ఆఫ్ xy పవర్ 1/2. ఇక్కడ ఇదేంటి, లాగరిథమ్ ఆఫ్ x + y/3. ఇక్కడ చూడండి లాగరిథమ్ ఆఫ్ x + y/3 = లాగరిథమ్ ఆఫ్ xy పవర్ 1/2 ఉంది. ఇక్కడ ఈ రెండు లాగరిథంలు ఈక్వల్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఈక్వాలిటీ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈక్వాలిటీ ప్రాపర్టీ ఏంటి చూడండి, ఇఫ్ log x = log y అయిందనుకోండి, దెన్ x = y అవుతుంది, అంటే x = y అవుతుంది. బై యూజింగ్ ఈక్వాలిటీ ప్రాపర్టీ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఈ రెండు లాగరిథమ్స్ ఈక్వల్ అన్నారు, అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, బై ఈక్వాలిటీ ప్రాపర్టీ x + y/3 = ఏమవుతుంది, ఇది ఇక్కడ xy పవర్ 1/2 అవుతుంది. మనం ఇది ఇక్కడ x + y, ఈ 3 ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. మనం ఇక్కడ xy పవర్ 1/2 అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, √xy అని రాసుకోవచ్చు కదా, √xy. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ
ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3√xy హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ చూడండి 3 3s 9, √xy హోల్ పవర్ 2 అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, ఇది ఎక్కడ ఏమొచ్చేస్తుంది 9xy వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2xy ట్రాన్స్పోజ్ అయితే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 2xy కదా, ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 2xy అవుతుంది. అంటే ఇది ఇక్కడ ఏమొచ్చేస్తుంది 9 - 2 అంటే 7xy వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy అని వచ్చింది. ఈ xyని ఇటు ట్రాన్స్పోజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ చూడండి ఇది ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ వై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. మన ఇదే కదా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎంత వచ్చింది వాల్యూ మనకి 7 వచ్చేసింది. నెక్స్ట్ 7th వన్ ఏమి ఇచ్చారో చూడండి. 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు, ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇక్కడ 1000 అవుతుంది కదా. 1000 మనం 10 పవర్ 3గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి మనకి ఈ ఫామ్లో ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఉందనుకోండి, మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటాం √y అంటాం, లేదా ఇంకా ఎలా రాస్తాం y పవర్ 1/2 అని రాసుకుంటాం, అవునా. ఇప్పుడు 2.3 ఈ పవర్ ఎక్స్ని ఇటు పంపించేద్దాం, అప్పుడు ఏమవుతుంది ఇది ఇక్కడ 10 పవర్ 3 హోల్ పవర్ ఇది ఏమవుతుంది 1/x, ఇలాగే వచ్చేస్తుంది కదా ఈ ఫామ్లోనే. ఇది ఇక్కడ చూడండి ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది, అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది ఏ పవర్ mn అంటే 3 × 1/x అంటే 3/x. 2.3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/x వచ్చింది. నెక్స్ట్ ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏం చూడండి 0.23 పవర్ వై, 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు కూడా ఏం రాసుకోవచ్చు మనం 1000 ఎలా రాస్తాం 10 పవర్ 3 రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 0.23ని మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా ఈ ఫామ్లో, అంటే 10 పవర్ 3/y రాయొచ్చు కదా. 10 పవర్ 3/1/y వచ్చేస్తుంది. ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో రాసిన తర్వాత ఇది ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 0.23 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 10 పవర్ 3/y వచ్చింది. ఇప్పుడు 0.23 ఈజ్ ఈక్వల్ టు మనం 0.23ని ఇలా రాసుకోవచ్చు, 2.3/10 అని రాసుకోవచ్చు, రాయొచ్చు కదా. 2.3/10 చేసినా కూడా మనకి ఏ వాల్యూ వస్తుంది 0.23 వస్తుంది. మనకి 0.23 అంటే ఏమొచ్చింది ఇక్కడ 10 పవర్ 3/y వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 2.3 అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 10 పవర్ 3/x వచ్చింది బై 10 పవర్ 1. ఇది ఇక్కడ ఈ ఫామ్ చూడండి ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m - n ఫామ్లో ఉంది కదా, అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది 10 పవర్ 3/x మైనస్ 1. ఇది చూడండి ఇప్పుడు 10 పవర్ 3/y ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/x మైనస్ 1 ఉంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్, అప్పుడు ఏమవుతాయి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, అంటే ఇది ఏమవుతుంది 3/y ఈజ్ ఈక్వల్ టు 3/x మైనస్ 1 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ 1ని ట్రాన్స్పోజ్ చేయండి, 3/yని ఇటు ట్రాన్స్పోజ్ చేయండి, అప్పుడు ఇది ఏమవుతుంది 3/x ఇది ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 3/y ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇటు ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది +1 అవుతుంది. మనం ఇక్కడ 3 కామన్ తీసామనుకోండి, ఇది ఇక్కడ ఏమవుతుంది 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఇక్కడ మనకి కావాల్సింది 1/x మైనస్ 1/y వాల్యూ కదా మనని ఫైండ్ అవుట్ చేయమంది. ఇక్కడ ఈ 3 మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది, అంటే 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/3 వచ్చింది. నెక్స్ట్ 8th వన్ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏమి ఇచ్చారు మనకి 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్ అని ఇచ్చారు.
టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ వాల్యూ కదా, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ 3 పవర్ 1 మైనస్ x అవుతుంది. ఇది చూడండి ఏ ప్రాపర్టీ యూజ్ అవుతుంది, ఇక్కడ పవర్ ప్రాపర్టీ. పవర్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఇది ఇక్కడ ఏమవుతుంది, x ప్లస్ 1 లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పవర్ ఏముంది 1 మైనస్ x లాగ్ 3. ఇక్కడ ఇవి మల్టిప్లై చేద్దాం. x ఇంటూ లాగ్ 2 అంటే x లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 అంటే లాగ్ 2. ఇక్కడ 1 ఇంటూ లాగ్ 3 లాగ్ 3 మైనస్ x ఇంటూ లాగ్ 3 అంటే x లాగ్ 3. ఇక్కడ x లాగ్ 3ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇక్కడ ఇది x లాగ్ 2, ఇక్కడ ఇది మైనస్ x లాగ్ 3 ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ x లాగ్ 3 అవుతుంది. అలాగే ఇక్కడ ఏముంది లాగ్ 3 ఉంది, ఇక్కడ ఈ లాగ్ 2ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మైనస్ లాగ్ 2 అవుతుంది. మనకి ఈ రెండిట్లలో x కామన్గా ఉంది, x కామన్ తీద్దాం. x ఇంటూ ఏమవుతుంది, ఇది ఇక్కడ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఇప్పుడు మనకి కావాల్సిన ఎక్స్ వాల్యూ కదా, ఇది మొత్తాన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇది మొత్తం మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనకి 9th వన్ ఏమి ఇచ్చారు చూడండి, ఈజ్ లాగ్ 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. అలాగే లాగ్ 100 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు, లాగ్ 2 అని ఇచ్చారు. మనకి ఇక్కడ బేస్ ఏమైనా ఇచ్చారా, ఏమీ ఇవ్వలేదు. మనకి బేస్ ఏమీ ఇవ్వలేదు అంటే మనం కామన్ లాగరిథంలో బేస్ ఏం తీసుకుంటాం 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x అనండి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఇప్పుడు ఇక్కడ లాగరిథమిక్ ఫామ్లో ఉంది, దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయండి. ఏమవుతుంది 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మనకి ఇక్కడ చూడండి 10 పవర్స్లో మనం రాసినప్పుడు ఈ 2 అనేది ఏమైనా వస్తుందా, 2ని మనం 10 పవర్స్లో రాయగలుగుతామా, రాయలేము. 2 కెనాట్ బి రిటర్న్ యాజ్ 10x పవర్ 10 పవర్ x ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x, ఎక్కడ రాయలేము మనం. కాబట్టి మనం ఏమని చెప్తాం, దెన్ లాగ్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పేస్తాం, ఇర్రేషనల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, లాగరిథమ్ ఆఫ్ 100 అని ఇచ్చారు. ఇక్కడ బేస్ ఎంత ఉంది 10 ఉంటుంది కామన్ లాగరిథంలో. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు x, ఇది ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 100 అంటే మనం ఏం రాసుకోవచ్చు 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 10 స్క్వేర్ టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు x. ఇది ఇక్కడ మనకి పవర్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. పవర్ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఇది ఇక్కడ ఏమవుతుంది 2 లాగరిథమ్ ఆఫ్ 10 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు x. మనకు ఆల్రెడీ తెలుసు కదా లాగరిథమ్ ఆఫ్ 10 టు ద బేస్ 10 అంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది లాగ్ a టు ద బేస్ a అంటే 1 వచ్చేస్తుంది. అంటే ఇది ఇక్కడ 1 అంటే 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు x. మనకి x వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చేసింది. మనం ఏమని చెప్తాం, లాగ్ 100 ఈజ్ రేషనల్ అని చెప్పేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం.